ఇరు వర్గాల ఘర్షణ, కోట్లాట, యుద్ధం, సమరం, రణరంగం ఇలా హెడ్డింగ్లు పెట్టేసి తెలంగాణ మీడియా ధర్నా చౌక్ వ్యవహారంలో స్థానికులకు, తెలంగాణ ప్రతిపక్షాల కార్యకర్తలకు నడుమ పంచాయతీగా చిత్రీకరించింది. నిజానికి కేసీఆర్ కోరుకున్నది అదే. ధర్నా చౌక్ అక్కడ ఉండొద్దు అని స్థానికులు బలంగా కోరుకుంటున్నారు. తీవ్రంగా పోరాటాలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ చివరికి ప్రతిపక్ష కార్యకర్తలపైకి తిరగబడ్డారు అన్నట్టుగా సీన్ క్రియేట్ కావాలి. హెచ్ఎంటీవీ నవతెలంగాణ మినహా అందరూ కేసీఆర్ కోరుకున్నట్టే కవర్ చేశారు. నిజానికి ఎవరు స్థానికులు, ఎవరు బస్తీవాసులు, ఎవరు వాకర్సు? నిజంగా వాళ్లకు అసోసియేషన్ ఉందా? మొత్తం ప్రతిపక్షాన్ని వ్యతిరేకించే దాడులు చేసేంత స్ట్రాంగ్ అసోసియేషన్ అది. నవతెలంగాణ దీన్ని ఎక్స్పోజ్ చేసిన తీరు బాగుంది. పోలీసులే ఉద్యమకారుల వేషాలు వేసి స్థానికుల ముసుగులో ధర్నాలో కూర్చున్న విపరీత ధోరణిని హెచ్ఎంటీవీ బలంగా ఫోకస్ చేసింది. ధర్నా చౌక్ తరలింపుకు స్థానికుల వ్యతిరేకతను సాగ్గా చూపాలనేది ప్రభుత్వ ప్రయత్నం. ఈ కృత్రిమ ఉద్యమాల కథలు అందుకే. అయితే అసలు అక్కడ ఈ ధర్నాలు జరిగితే మాకే అభ్యంతరం లేదని స్థానికులే చెప్తున్న తీరు ఆసక్తికరం. ఆ ధర్నా చౌక్ను ఆనుకున్న ఒక ఇల్లు, అందులో గృహిణి నాగలక్ష్మి నిన్న ధర్నా చౌక్ ముట్టడికి వచ్చిన ప్రతిపక్ష కార్యకర్తలకు సాయంత్రం దాకా మంచినీళ్ళు ఇచ్చింది. ఏందమ్మా మీకు ధర్నాలతో ప్రాబ్లం లేదా అంటే ఏ సమస్య లేదు, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పింది. సో ఎవరు స్థానికులు? స్థానికుల పేరిట ఏమిటి ముసుగు మనుషుల పోరాటాలు? అదుగో అది ఓ సెక్షన్ మీడియా బలంగా ఎక్స్పోజ్ చేయగలిగింది. సహజంగానే తమ ప్లాన్ ఫ్లాప్ కాగానే టీఆర్ఎస్ కూడా దీన్ని సమర్థించుకోలేకపోయింది. అసలు ధర్నా చౌక్ తరలిస్తున్నామని ప్రభుత్వం ఎప్పుడు చెప్పింది అని నాయిని అంటాడు. అబ్బా ఏం చెప్పినావన్నా, రెచ్చిపోతే చచ్చిపోతారని శాపనార్థాలు కూడా పెట్టాడు. ఇక తలసాని తనకు వచ్చిన అదే పిచ్చి భాషలో నాలుక చీరేస్తారు ప్రజలని హెచ్చరించాడు. తనకు నోరిప్పితే ఆ పదాలు తప్ప ఇంకేమీ రావు తెలుసు కదా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏమన్నాడంటే, అబ్బో పోలీసులు ధర్నాలో కూర్చోలేదు, సిఐ శ్రీదేవి పక్కన ఎవరో పక్కనున్న వాళ్ళు ప్లకార్డిస్తే అనుకోకుండా పట్టుకున్నది అంతేనట. జనం పక్కుమన్న వేటుగా ఉందది అని రాజకీయ ప్రతిపక్ష నేతలు అంటున్నారు.